హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము మొన్న ఎగ్జిబిషన్ పార్ట్ 1 పెట్టాం కదా, ఇవాళైతే పార్ట్ 2 పెడుతున్నాం అనమాట. లోపల ఫస్ట్ పార్ట్ 1 పెట్టింది ఏంటంటే లోపల ఎంట్రన్స్, అలాగే లోపల డెకరేషన్ పెట్టాము. అంటే వాటర్ ఫాల్స్ అవన్నీ, జలకన్య అవన్నీ పెట్టామన్నమాట. ఇప్పుడు పార్ట్ 2 ఏంటంటే లోపల జైంట్ రివిల్లు, ఇంకా ఏమైనా క్రోకరీ ఐటమ్స్, ఫ్లవర్స్, అలాగే జైంట్ రివిల్, ఇంకా పిల్లలు ఆడుకునేవి, ఇవన్నీ సెకండ్ పార్ట్లో పెట్టామన్నమాట. కానీ లోపల మాత్రం చాలా చాలా బాగుంది. పిల్లలైతే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడైతే రూమ్ డెకరేట్ చేసుకోవటానికి ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. వీటి కాస్ట్ వచ్చేసి పెద్దగా ఉన్నవన్నీ 100 రూపీస్, చిన్న చిన్నగా ఉన్నవి 100కి 2 కానీ 3 కానీ అలా ఇస్తున్నారు. మేమైతే చూసాం కానీ తీసుకోలేదు. కానీ ఫ్లవర్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ లేవు అనే వస్తువులు ఏమీ లేవు. బెడ్షీట్స్ కానీ, పిల్లోస్ కానీ, పిల్లో కవర్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ అగరబత్తులు అయితే మాత్రం చాలా నచ్చినాయి నాకైతే. అసలు ఈ ఎగ్జిబిషన్ మొత్తంలో నాకు నచ్చినాయి అంటే అగరబత్తులు మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి. ఎందుకంటే ఎంత మంచి వాసన వస్తుంది అంటే అంత మంచి వాసన. అది మనం పూజ చేసినప్పుడు దేవుడి దగ్గర వెలిగిస్తే అసలు ఇల్లంతా మాత్రం మంచిగా స్మెల్ వస్తుంది. అసలు ప్రశాంతంగా ఉంటుంది మనసు అయితే. నాకు మాత్రం చాలా బాగా నచ్చినాయి. అసలు ఎగ్జిబిషన్ మొత్తంలో నచ్చింది ఏంటి నాకంటే ఈ అగరబత్తులు మాత్రమే. కానీ ఇవి మేము తీసుకున్నాము. ఒక ప్యాకెట్ వచ్చేసి 120 రూపీస్ అంట. కానీ నాకు నచ్చింది అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. మా పిల్లలు అయితే మాత్రం ఇంకా పీచు మిఠాయి కనిపించింది, ఇంకంతే, ఇంకా మమ్మల్ని వదిలేసేసి వెళ్ళిపోయారు పీచు మిఠాయి దగ్గరికి. మా చిన్నమ్మ అయితే ఫస్ట్ నుంచి గోల చేస్తూ ఉంది, నేను అవి కొనుక్కు తింటాను, ఇవి కొనుక్కు తింటా అని. కానీ పీచు మిఠాయి చూడంగానే ఇంకంతే పరిగెత్తుకుండా పోయి ఇంక అక్కడే నుంచుంది. ఇంక అక్కడి నుంచి రాలేదు. ఇంకా మా వారు వెళ్ళేసి ఇంకా పీచు మిఠాయి ఇద్దరు తీసుకోండి అంటే మా పెద్దమ్మాయి నాకు వద్దంది. అందుకని చెప్పేసి మేమైతే మా చిన్నమ్మాయికి ఇప్పించారనమాట. ఇంకా ఆమె సంతోషానికైతే ఇంకా అవధలు లేవన్నమాట. ఆ పీచు మిఠాయి తీసుకుని ఇంకా మాకు చిక్కకుండా తిరుగుతూ ఉంది. కానీ నాకు మాత్రం వాళ్ళిద్దరం చూస్తే మాత్రం చాలా చాలా సంతోషం వేసింది. ఎందుకంటే స్కూల్ టైంలో ఇంకా స్కూలు, ఇల్లు, ట్యూషను ఇంకంతే. ఇంకా ఇలా ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళినట్టు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రతీది కూడా చాలా ఇష్టంగా చూస్తారనమాట. వాళ్ళకి ఏదైనా నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా కొనివ్వాల్సిందే, అడుగుతారు. నాకు అది కావాలమ్మా, కావాలి, కంపల్సరీ కావాలని. ఇంకా అలా అడగంగానే ఇంకా వాళ్ళ నాన్న మాత్రం ఇంకా అసలు అది ఎంత దూరం ఉన్నా కానీ తీసుకెళ్ళి వాళ్ళకైతే కొనిచ్చుకుని తీసుకొస్తారు. ఇక్కడైతే జాడీలు కూడా ఉన్నాయి అనమాట. ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కదా, అందులో ప్లాస్టిక్ వాడకూడదు, హెల్త్ బాగోట్లేదు, క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు కదా, అందుకని జాడీలు మాత్రం బాగా పెట్టారు. చిన్నవి అయితే మాత్రం 100 రూపీస్, పెద్దవి అయితే మాత్రం 250 అలా అనమాట కాస్ట్. మేమైతే తీసుకోలేదు కానీ చూసాము. ఎందుకంటే అవి తీసుకుని మళ్ళీ ఇంకా ఎగ్జిబిషన్ అంతా తిరిగి ఇంకా వాటిని ఎక్కడ మోస్తామని అని చెప్పేసి అయితే తీసుకోలేదు. జాడీలు కూడా మాత్రం చాలా బాగున్నాయి అనమాట. అలాగే కప్పులు, అన్నీ, ప్లేట్లు, గంటలు అన్నీ ఉన్నాయి. ఇవి లేవు అంటానికి లేకుండా అయితే మాత్రం చాలా చాలా నచ్చింది. అసలు ఎగ్జిబిషన్ మాత్రం మాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే పల్లీ మసాలా పెట్టారనమాట. ఒక్క గిన్నె వచ్చేసి 30 రూపీస్. మేము కూడా తీసుకున్నాము. మా పిల్లలు అయితే మాత్రం తీసుకుందామమ్మా అన్నారు. ఇంకా సరేలే అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. ఇంకా మా పెద్దమ్మాయి, మా వారు బ్రేక్ డ్యాన్స్ ఎక్కుతామని చెప్పేసి వెళ్ళి టికెట్ తీసుకున్నారు. మా చిన్నమ్మాయి కూడా పట్టుబట్టింది. నేను కూడా ఎక్కుతా అంటే వద్దమ్మ భయపడతావన్నా కానీ కాదు నేను ఎక్కాల్సిందని చెప్పి ఎక్కేసింది అనమాట. కానీ ఎక్కిన తర్వాత భయపడిద్దేమోనని చెప్పి మేము అనుకున్నాము. ఏమి భయపడలేదు. ఇంకా కాసేపు తిరిగితే బాగుండమ్మా అని చెప్పి అంది. జైంట్ రివిల్ ఎక్కించమంది అనమాట. ఇంకా మా వారైతే జైంట్ రివిల్ ఎక్కించలేదు. ఎందుకంటే ఇంకా జైంట్ రివిల్ ఎక్కింది అనుకో చిన్న అమ్మాయి కదా, కళ్ళు తిరుగుతాయి అని చెప్పేసి మేము కూడా దడిచాము. మీరైతే మాత్రం ఈ చుట్టుపక్కల ఉంటే కనుక, గుంటూరు చుట్టుపక్కల ఉంటే మాత్రం కంపల్సరీ మీరు ఎగ్జిబిషన్ మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. అసలు చాలా అంటే చాలా సంతోషపడతారు. ఇంకా వాళ్ళ సంతోషం కంటే మనకేం కావాలి చెప్పండి. మేమైతే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.